మళ్ళా పల్లెటూరు తీసుకుపోయే గొప్ప కృషి ప్రతాప్ గారిది. ఎల్ఐసి ఏజెంట్ మీ పేరు సార్ దయచేసి షాజహాన్ గారు. వాస్తవంగా సార్ ఎల్ఐసి ఏజెంట్ తన జీవితానికి ఎంత భద్రతను ఇస్తాడో, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత గొప్పదో, లైఫ్ ఆక్సిజన్ అంత గొప్పది. అలాంటి ఆక్సిజన్ మీరు మళ్ళీ ఈ ఈడెన్ గార్డెన్స్ వ్యవసాయ క్షేత్రం, మనమంతా పల్లె నుంచి వ్యవసాయం చేసుకుంటూ పట్టణానికి వచ్చాం. పట్టణం మోజులో పడి పర్యావరణాన్ని మర్చినాం. ఆ పర్యావరణాన్ని మళ్ళీ అద్భుతమైన కృషితో చాలా మంది టీం, ఏ ఒక్కరితో ఏ పని సాధ్యం కాదు. 5 వేలు ఉంటేనే మనం చేయి సాధరిస్తుంది ఏదో వస్తువు పట్టుకోవడానికి. కానీ ఒక రియల్ ఎస్టేట్ అనే సామ్రాజ్యాన్ని మామూలుగా ఏ ఒక్కరితో సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు ఇలాంటి వారి టీం సభ్యులందరూ ఆయనకు మద్దతుగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని పర్యావరణ దినోత్సవం మరునాడు పెట్టినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయన జర్నలిస్ట్ గా నేను షేరింగపల్లిలో పనిచేస్తున్నాను. మా మామయ్య అన్నాడు, ఒకసారి వచ్చుకోండి ఆయన చూస్తా ప్రోగ్రామ్ సార్ కూడా వస్తారు అని చెప్తే నేను రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క కృషి రేపటి భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ దొరకదు సార్. వాస్తవం చెప్తున్నా, ఆక్సిజన్ అనేది దొరకదు. ఎందుకంటే నగరం ఓ పక్క హైటెక్ సిటీ, ఎన్ని బిల్డింగ్లు సార్, మొత్తం మనం ఎక్కడ ఉంటున్నాం. అప్పుడప్పుడు మనం ఆ ఆక్సిజన్ తీసుకోవడానికి ఇలాంటి ఈడెన్ గార్డెన్స్ లాంటి వాటిని డెవలపర్స్ వాడు కాదు, మనం డెవలప్ చేయాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో ఉన్న టీం సభ్యులందరూ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇందాక సోదరుడు 500 ఎకరాలు అందిస్తారు. ఆ ధైర్యం ఉండాలి ఫస్ట్, మనకు సంకల్ప బలం ఉండాలి, ఏ పని చేయాలన్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీరు చాలా చక్కగా ఈ ఆక్సిజన్ గురించి, అదేవిధంగా నా ప్రొఫైల్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. రియల్గా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మన ముందు ఉన్నటువంటి వర్మ ప్రాపర్టీ డీల్ స్టాక్ అనే ఒక సంస్థను పెట్టి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీస్కి ఆయన ఒక ప్లాట్ఫామ్గా, అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ చాలా కంపెనీస్కి ప్రాపగాండా చేస్తూ చాలా మందికి, ఎంతో మంది ఇంచుమించు 10,000 మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు ఆయనకి. సో ఆయన వరం గారు మాట్లాడుతూ పెద్దలకి, నా తోటి మార్కెటింగ్ మిత్రులకి నమస్కారం అండి. సో యాక్చువల్గా ఐ వాంటెడ్ టు ఫ్యూ థింగ్స్ అండి. నేను యాక్చువల్ బేసికలీ ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఇంజనీరింగ్ కంప్యూటర్ గ్రాడ్యుయేట్ నుంచి ఒక సాఫ్ట్వేర్లో ఒక ఆల్మోస్ట్ 18 years జాబ్ చేసి టెక్ మహీంద్రా సర్క్యూమర్ జాయిన్ అయ్యి టెక్ మహీంద్రాతో నా కెరీర్ ఎండ్ అయింది. కంపెనీ కొన్ని కంపెనీస్లో పనిచేశాను. కానీ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదండి. హ్యాపీ విత్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఇంకా ఏదో చేయాలి, ఏదో చేయాలని ఫీల్ ఉండేది. సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఉంది కానీ ఐ నెవర్ హ్యాపీ. సో అలాంటి టైంలో నాకు నచ్చింది మార్కెటింగ్ అని చాలా ఇష్టం నాకు యాక్చువల్గా. అందుకని నేను కెరీర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి నేను కరోనా తర్వాత నేను రిజైన్ చేసి ఈ మార్కెటింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక చిన్న ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి ప్రాపర్టీ డీల్ స్టాక్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి అందులో నాతో పాటు కొంతమందిని సహచరులను ముందుకు తీసుకెళ్ళాలి. నేను సక్సెస్ అవుతుంది బట్ నాకు కొంతమంది సక్సెస్ఫుల్ చేసి ఆ విజయాన్ని చూసి అందులోకి కొంటున్న ఒక ఆలోచన. ఒక్కడే ఏదో ఇప్పుడు సాఫ్ట్వేర్ మాకు కూడా ఆల్మోస్ట్ 1,50,000 సార్ శాలరీ ఇచ్చినాను. హ్యాపీ ఎవరు ఇష్టం ఎంజాయ్ అన్నమాట. బట్ ఇక్కడ వచ్చిన ఇక్కడ డబ్బులు రాకపోయినా, డబ్బులు వచ్చినా నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంది. ఎందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ దిస్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. చాలా చాలా చిల్ అవుతుంది అనమాట. సో దట్స్ వై ఐ వెంట్ టు దిస్ కెరియర్. సో బీయింగ్ ఐటీ గై ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ దెన్ అదర్స్ అన్నదే ఒక ఆలోచన పెట్టి ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడం జరిగిందండి. అదే ముఖ్యంగా ఇక్కడ ఈరోజు నేను 2 వ్యక్తులకి నేను నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఒకటి మన ప్రతాప్ గారు, అలాగే మన షాజహాన్ అట్లాంటి సహాయపడుతుంది. అంటే మా ఊరైనా మా ఊరైనా మాట్లాడేది క్లాస్ బెస్ట్ వాడు. సో బాగా ఇష్టమైన వ్యక్తి షాజహాన్ గారు. ఆయన పరిచయం ఇస్తాను ప్రతాప్ గారిని. అదే నేను ప్రతాప్ గారికి నా విధానం చెప్పాను, సరే ఇట్లా నేను సొంతంగా ఎదుగుతా ఉంటున్నాను అని చెప్తే ఆయన వెంటనే వర్క్ మీరు చేయండి, డెఫినెట్లీ మీరు తీసుకెళ్ళండి, మీరు చేయండి అంటే అవకాశం అయింది. నా మనస్ఫూర్తిగా అభినందన మా షాజహాన్ కూడా తెలియజేసుకుంటున్నాను.
ఇలాంటి అవకాశం ఇచ్చిన వాడికి పెద్దలకి థ్యాంక్స్ చెప్పుకుంటూ వినిపించుకుంటాను. ఇలాంటి ఈవెంట్స్ చాలా చేసుకుంటాం. ఎందుకంటే నాకు ఉన్నప్పుడు నేను మ్యాక్సిమం నా ఎఫర్ట్ పెట్టి ఈ కంపెనీ గ్రోత్ అయితే నేను ఎక్కువ మాటలు చెప్పండి, నేను వర్క్ చేస్తాను. అలాగే వాళ్ళతో పాటు మా టీం కూడా ఈ కంపెనీతో ముందుకు తీసుకెళ్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్.